విధివశంలో ఏం జరిగింది అంటే కనుక ఆ శత్రువర్గం వాళ్ళ ఆశ్రమం మీద దాడి చేసినప్పుడు వీళ్ళు పుల్లలు ఏరుకోవడానికి, వంట చేసుకోవడానికి, పుల్లలు ఏరుకోవడానికి అడవిలోకి వెళ్ళారు. వీళ్ళు ఆశ్రమంలో లేరు. అలాగే భరద్వాజ మహాముని కూడా ఆశ్రమంలో లేడు. ఇలా ఆశ్రమం తిరిగి దండెత్తారని తెలుసుకొని వెంటనే వీళ్ళు ఏం చేశారంటే అడవిలో ఎక్కడో దాక్కున్నారు. భరద్వాజ మహాముని రాగానే విషయాన్ని తెలుసుకొని వెంటనే ఆయన సుదర్శనుడికి విజయలక్ష్మి యొక్క మంత్రాన్ని అనుగ్రహించాడు. ఆయనకి ఏం చెప్పాడు అంటే కనుక ఈవిడ మహామాయ, ఆరో కళ షష్ఠి దేవి అని ఈమెను అంటారు. ఎవరికైతే ఏ కార్యంలో అయినా విజయం కావాలో, శత్రువుల పైన కావచ్చు, మనం చేసే ప్రతి పనిలో కావచ్చు, ఈమె అనుగ్రహం ఉంటేనే సాధ్యము, లేకపోతే ఎవరికి జయము కలగదు. కావున విజయలక్ష్మి పూజ చేయి, ఆమె నిన్ను కాపాడుతుంది అని బోధించి ఆ బాలుడికి విజయలక్ష్మి యొక్క మంత్రాన్ని ఉపదేశం చేశాడు భారద్వాజ మహాముని. ఆనాటి నుంచి సుదర్శనుడు ఆ మంత్రాన్ని మాత్రమే నిత్యం జపించసాగాడు. విజయలక్ష్మిని ఆరాధించసాగాడు. ఆ తల్లి ప్రభావం వల్ల అటుపై వారికి ఎట్టి ఆపద సంభవించలేదు. సుదర్శనుడు యుక్త వయసుడైనాడు. అప్పటికే భారద్వాజుడు అతనికి అనేక శాస్త్రాలు, ధనుర్విద్యలను నేర్పాడు. శృంగభేర మేలు నిషాదరాజు ఆ సుదర్శనుడికి అనుకోకుండా స్నేహితుడయ్యాడు. అతనికి ఒక మంచి రథాన్ని బహుకరించాడు. మంచి ధనుసు బాణాలను ధరించాడు. అతను ఆ ధనుర్బాణాలను ధరించి రథంపై వచ్చేటప్పుడు గొప్ప యువరాజు వలె ఉండేవాడు. కానీ కట్టుకొనుటకు నారచీరలు తప్ప ఏమీ లేవు. కడుపు నింపుకోవడానికి కందమూలాలే ఉన్నాయి. వేరే పెద్ద ఆభరణాలు ఇలాంటివి ఏమీ లేదు. ఆస్తి కూడా లేదు. ఇలా ఉండగా కాశీరాజు కుమార్తెకి వివాహం నిర్ణయమైంది. శశికళకు స్వయంవరం అని తెలిసింది. శశికళ విజయలక్ష్మికి పరమ భక్తురాలు. తనకు ఎటువంటి భర్త లభిస్తాడా అనే ఆలోచనతో అమ్మవారిని ఆరాధించి పడుకొనగా ఆ రాత్రి ఆమెకు స్వప్నంలో విజయలక్ష్మి కనిపించి ఇతడే నీకు అర్హుడు అని చెప్పింది. అతడే ఏ దేశపు రాజకుమారుడో అనుకుంది అమ్మవారు ఈ అమ్మాయి. అయితే భరద్వాజాశ్రమం చేరి ఒకనొక బ్రాహ్మణుడు శశికళ స్వయంవర వృత్తాంతం తెలపగా నిషాదరాజు ప్రోత్సాహంతో సుదర్శనుడు కూడా స్వయంవరానికి వెళ్ళాడు. ఆ విషయం నుండి తల్లి ఆశీస్సులు కొని ఆ రథంపై ఎక్కి కాశీకి బయలుదేరాడు. అక్కడ శశికళ స్వప్నంలో అమ్మవారు చూపిన సుదర్శన రూపము చిత్రం గీసి దాన్ని తండ్రికి ఇచ్చేసింది. ఇందులో గలవాడే నా వరుడు, కాబట్టి నేను వేరే వాళ్ళని చూడను అని చెప్పేస్తుంది. అలా వచ్చిన వాడికి వాడు వస్తే కనుక నన్ను ఇచ్చి కన్యాదానం చేయి, లేకపోతే లేదు, నేను ఇంకా స్వయంవరానికి రాను అని చెప్పేసింది. అప్పటికే అనేక రాజ్యాల నుంచి రాజులు వచ్చారు. కాశీరాజు సుబాహుడు చిత్రపటము చారులకు చూపించి ఇలాంటి వాడు ఎవరైనా ఉన్నాడో లేదో చూసిరా అని చెప్పారు. నిషాద రాజుతో కలిసి వచ్చిన సుదర్శను చూసి వారు ఈ వార్తను రాజుకు తెలియజేశారు. రాజు శశికళా సుదర్శనుల కళ్యాణానికి సిద్ధపరిచాడు. అది విని స్వయంవరణకు వచ్చిన సింధు, కరుస, మద్ర, మాహిష్మతి, చోళ, పాంచాల, కర్ణాటక, కామరూప, విదర్భ, కోసలాది దేశాల రాజులందరూ కోపించి రాజు పైన యుద్ధాన్ని ప్రకటించారు. అందరి రాజులు కూడా అది తమకు అవమానంగా భావించారు. అందరి సైన్యాలు కలిసిపోయాయి. ఏకంగా 4 అక్షౌహిణుల సైన్యం అయిపోయింది. వాళ్ళు కాశీరాజుపై యుద్ధం ప్రకటించారు. సుబాహుడి సంగతి తెలుసుకుని సుదర్శనుడికి చెప్పాడు. సుదర్శనుడు విజయలక్ష్మి ధ్యానం చేసి స్వల్ప సైన్యంతో మిత్రుడు నిషాదరాజు తోడురాగా తన రథాన్ని అధిరోహించి శత్రుసేనలపై కలపడ్డాడు. 1-4 అక్షౌహిణుల సైన్యం అది. యుద్ధం చేస్తూనే విజయలక్ష్మిని స్మరిస్తూనే ఉన్నాడు సుదర్శనుడు. అంతే, తక్షణమే యుద్ధరంగంలో ప్రత్యక్షమైంది అమ్మవారు. ఆమె ఎలా ఉందంట? ఎర్ర కెంపులాగా మెరిసిపోతున్న శరీర ఛాయతో ఉంది. पोमोग्रेनेट के जो दाने रहते हैं वो कलर में उसका शरीर है, మెరుస్తోంది, షైన్ అయ్యి. ఎర్రటి పట్టు చీర కట్టుకొని ఎర్రటి ఆభరణాలు ధరించి ఎర్ర పూలమాల ధరించి ఉంది. శంఖము, చక్రము, గద, ఖడ్గము, ధనుర్బాణము, తోమరము, కుంతలం ధరించి 8 చేతులతో గరుడ వాహనం మీద వచ్చిందట అమ్మవారు రణరంగానికి. అంతే, రణరంగంలో దిగింది. శత్రు సైన్యాన్ని ఎక్కడికక్కడే నరికి పారేసింది. శత్రువులు లీలగా నిషాద, సుబాహు, సుదర్శనులు స్పష్టంగా ఆమెను చూశారు. ప్రళయంలా నుంచి వచ్చిన సైన్యం పట్టుమని 10 గడియలు కూడా పోరాడకుండానే సమసిపోయింది. విజయలక్ష్మి కాశీరాజు అనేక విధాల ప్రార్థించాడు. సుదర్శనుడు భక్తి పారవస్యంతో ఆ తల్లి పాదాలకు పాదాక్రాంతుడైపోయాడు. విజయోత్సాహంతో ఆ తల్లి సుదర్శన వెళ్ళు, అయోధ్యాపతి యుద్ధంలో చనిపోయాడు, ఆ రాజ్యాన్ని నువ్వు ఏలుకో, నేను నీ రాజధానిలో వెలుస్తాను అని అనుగ్రహించి అదృశ్యమైపోయింది. సుదర్శనుడు శశికళను వివాహమాడి అయోధ్యను పరిపాలించి అఖండ సుఖ విజయాన్ని పొందాడు.
అపూర్వమైన ఈ విజయలక్ష్మి మహత్యం వినినా చదివినా సర్వకార్యాల్లో దిగ్విజయము సర్వసుఖాలు కలుగుతాయి. జయ లక్ష్మీనారాయణ.